కుజకేతువుల కలయిక యోగమా? ప్రమాదకరమా? ఈ కలయిక అద్భుతమైనటువంటి ప్రతిభ, తీవ్ర స్వభావము, అలాగే వృత్తి వ్యాపారాల్లో అనూహ్య విజయాలు ఇస్తుందా? పూర్వకర్మలను అనుసరించి వాటికి సంబంధించిన పుణ్యపాప ఫలితాలను ఇస్తుందా ఈ కలయిక? ఈ విధంగా కుజకేతువుల కలయిక గురించి కొన్ని విషయాలను ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో కుజకేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే ఒక జాతకంలో ఎటువంటి ఫలితాలను ఇస్తుంది కలయిక, అది మంచి కలయికగా చూడాలా, ప్రమాదకరమైనటువంటి కలయికగా చూడాలా, ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి విషయాల్ని తెలియజేస్తాను. రెండు తీవ్ర గ్రహాలైనటువంటి కుజుడు కేతువు కనుక కలిసి ఉన్నట్టయితే ఒక జాతకంలో ఎప్పుడూ కూడా అది ఒక ప్రత్యేకమైన కలయికగానే చూడాల్సి ఉంటుంది. అయితే ఏ స్థానంలో కలిసి ఉంది అనే దాన్ని బట్టి ప్రధానంగా ఫలితాలు అనేవి నిర్దేశించబడతాయి. అయితే కుజుడు కేతువు వాటి యొక్క నైసర్గిక స్వభావాన్ని అనుసరించి కూడా మనం ఫలితాలని కొంత అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కోణంలో చూసినప్పుడు ఆధిపత్య రీత్యా, నైసర్గిక స్వభావ రీత్యా కుజకేతువుల కలయిక ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అని కనుక చూసినట్టయితే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి కలయికగానే మనం చూడాల్సి ఉంటుంది. కుజుడు యొక్క వ్యక్తిత్వం చూసినట్టయితే చాలా అగ్రెసివ్ ప్లానెట్, తీవ్ర స్వభావము, ముక్కుసూటితనము, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, నైతిక విలువలకి కట్టుబడి ఉండడము, ఫిజికల్ ఎనర్జీ ఎక్కువగా ఉండడము, చాలా ఎనర్జెటిక్ పర్సన్స్గా ఉండడము, పట్టుదల, ఏదైనా ఒక కార్యం అనుకుంటే అది సాధించే వరకు శ్రమించడము, ఇలాంటి చాలా మంచి పాజిటివ్ క్వాలిటీస్ ఇచ్చేటువంటి గ్రహము కుజుడు. అయితే నెగిటివ్ సైడ్ చూసినట్టయితే ఇంపల్సివ్ నేచర్ అంటాం, అంటే అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి, చిరాకు, విసుగు, వెయిటింగ్ అంటే చిరాకు, ఇటువంటి స్వభావం కూడా ఉండేటువంటి గ్రహం కుజుడు. తన మాటే నెగ్గాలి అనేటువంటి ఒక మొండి పట్టుదల, కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ని కూడా ఇచ్చేటువంటి గ్రహంగా కూడా కుజుడిని చూడాల్సి ఉంటుంది. అబ్యూజివ్ ప్లానెట్, కోపం వస్తే ఎంత మాటైనా అనడము, ఎవరి మీదైనా చేయి చేసుకోవడము, దూషించడము, ఇటువంటి స్వభావాన్ని కూడా ఇస్తుంది కుజుడి యొక్క ప్లేస్మెంట్ ఆ స్థానాల్లో ఉన్నట్లయితే, లగ్నంలో కావచ్చు, సెకండ్ హౌస్లో కావచ్చు, ఇటువంటి స్థానాల్లో. ఇక కేతు విషయానికి వచ్చినట్టయితే కేతు కూడా చాలా అగ్రెసివ్ ప్లానెట్, ముక్కుసూటితనాన్ని కోరుకునేటువంటి ప్లానెట్, ఆధ్యాత్మిక చింతనని కలిగించేటువంటి ప్లానెట్ ఆ కాంబినేషన్లో ఉన్నప్పుడు. అలాగే సడన్గా పవర్ని, సడన్గా సెలబ్రిటీ స్టేటస్ని, సక్సెస్ని ఇచ్చేటువంటి ప్లానెట్ కేతువు. చాలా విశిష్టమైనటువంటి వ్యక్తిత్వాన్ని ఇస్తాడు కేతువు. ఎవరి ఆలోచనలకి అంతుపట్టకుండా ఉండడము, ఎవరికి అర్థం కాని వ్యక్తిగా ఉండడము, ఇలాంటి వ్యక్తిత్వాన్ని కూడా ఇస్తాడు కేతువు. ఇక ఈ రెండు గ్రహాలు కనుక కలిసి ఉన్నట్టయితే ఎలా ఉంటుంది అని చూసినప్పుడు కేతువు పాస్ట్ లైఫ్ను సూచించేటువంటి ప్లానెట్. పాజిటివ్ సైడ్ చూసినట్టయితే పాస్ట్ లైఫ్లో చేసినటువంటి పుణ్యకర్మలకు ఫలితాలని ఇస్తుంది ఈ కలయిక ఆ దశలు వచ్చినప్పుడు. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు కూడా 7 సంవత్సరాలు వింశోత్తర మహాదశని ఇస్తాయి. కుజుడు కేతు ఇద్దరు కూడా ముక్కుసూటిగా ఉండేటువంటి ప్లానెట్ కాబట్టి పుణ్యం సైడ్ చూసినట్టయితే గత జన్మల్లో ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఏమాత్రం ఆలోచించకుండా, తనకి ఏదన్నా నష్టం కలుగుతుందా అని కూడా ఆలోచించకుండా హృదయం స్పందించి సహాయం కనుక చేసినట్టయితే ఈ జన్మలో వారికి ఏమీ కష్టపడకుండానే అన్నీ కలిసి వచ్చి సడన్గా సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు, పేరు ప్రఖ్యాతులు, ధనయోగాలు ఇవన్నీ కూడా లభిస్తాయి. అంటే నిష్కలంకమైనటువంటి మనసుతో ఎప్పుడైతే పుణ్యకర్మలు చేస్తారో దాని ఫలితాలు కూడా అదే లెవెల్లో ఉంటాయి. ఇక నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే తన పంతం కోసము, తన పట్టుదల కోసం ఇతరులను కనుక ఇబ్బందులకి గురి చేసి కష్టపెట్టినట్టయితే ఈ జన్మలో కూడా వారికి తీవ్రమైనటువంటి కష్ట నష్టాలు, అవరోధాలు, అవమానాలు, ఇలాంటి కష్టాలను ఇస్తుంది ఈ కలయిక. ఇంపల్సివ్ నేచర్తో, అంటే తనకేదో కోపం వచ్చి అప్పటికప్పుడు ఎదుటి మనిషిని హింసించడము, వారికి హాని తలపెట్టడం, ఇలాంటివి చేసినట్టయితే దాని రిజల్ట్ని ఈ జన్మలో వారు అందుకోవాల్సి ఉంటుంది. కేతు ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహం యొక్క పాస్ట్ లైఫ్, పూర్వకర్మల్ని అనుభవింపచేసేటువంటి ప్లానెట్గా మనం ప్రధానంగా అర్థం చేసుకోవాలి. అందుకే కుజకేతువుల కలయిక పాజిటివ్గా ఉంటే చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, నెగిటివ్గా ఉన్నట్టయితే అంతే తీవ్రమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తుంది. నెగిటివ్ అని ఎలా తెలుస్తుంది అంటే కుజుడు వక్రించి ఉన్నప్పుడు, నీచలో ఉన్నప్పుడు కొంతవరకు పాజిటివిటీ తగ్గుతుంది.
అలాగే రవి కూడా వీరితో చేరుకున్నట్టయితే మరింత తీవ్రమైనటువంటి ఫలితాలని అందిస్తుంది ఈ కలయిక. ఎక్కువ నెగిటివ్ సైడ్ చూడాల్సి ఉంటుంది. అంటే ఎదుటి వ్యక్తుల్ని అణిచివేసి వీరు పైకి రావాలనుకోవడం, పైకి రావడము, ఇలాంటి వాటిని సూచిస్తుంది రవి, కుజ, కేతువులు కనుక కలిసి ఉన్నట్టయితే. అలాగే అన్నదమ్ములతో వివాదాలు, ఆస్తి తగాదాలు, వాటి వల్ల ఎంతో నష్టపోవడము, ధన నష్టము, ఆస్తి నష్టము, ఇది కూడా సూచిస్తుంది కుజ కేతువుల కలయిక. ఇక ఆడవాళ్ళ విషయంలోకి వచ్చినట్టయితే స్త్రీల విషయంలో హస్బెండ్ని తెలియజేసేటువంటి కుజుడు, గురువు మాత్రమే కాదు కుజుడిని కూడా హస్బెండ్ కారకుడుగా చూడాల్సి ఉంటుంది. ఈ కలయిక స్త్రీలకి డామినేటింగ్ హస్బెండ్ని ఇస్తాడు. తన మాటే చెల్లాలి అని పంతము, భార్య మీద చేయి చేసుకోవడము, దూషించడము, ఇటువంటి క్వాలిటీస్ ఉండేటువంటి భర్త వచ్చే అవకాశం ఉంటుంది ఈ కలయిక వలన. అయితే ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించినటువంటి కెరియర్ కనుక వీళ్ళు చూస్ చేసుకున్నట్టయితే, ఆ కెరియర్లో కనుక ఉన్నట్టయితే ఈ కలయిక చాలా బాగా పనిచేస్తుంది. అంటే ఫిజికల్ స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీ అవసరం ఉన్నటువంటి రంగాల్లో వీళ్ళు చాలా బాగా రాణిస్తారు. వీళ్ళకి ఫిజికల్ స్టామినా చాలా బాగుంటుంది. ఎనర్జీ లెవెల్స్ కూడా ఎప్పుడు హైగా ఉంటాయి. అందుకే వీరు ఆ రంగాల్లో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. పట్టుదల ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది. తానే నంబర్ 1గా ఉండాలి అనేటువంటి పట్టుదల ఉండడం వల్ల వీళ్ళు వాళ్ళ స్పోర్ట్స్ కెరియర్లో చాలా ఉన్నత స్థానానికి వెళ్తారు. ఇక సర్జన్స్గా, డాక్టర్స్గా రాణించడానికి కూడా కుజకేతువుల కలయిక హెల్ప్ చేస్తుంది. ఎందుకంటే కేతువు హీలింగ్ ప్లానెట్, ఉపశమనాన్ని ఇచ్చేటువంటి ప్లానెట్. అది భౌతిక పరంగా కావచ్చు, ఆధ్యాత్మిక పరంగా కావచ్చు. భౌతిక పరంగా చూసినప్పుడు డాక్టర్స్గా, సర్జన్స్గా ముఖ్యంగా రాణించడానికి కుజకేతువుల కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అంటే సర్జన్లో చాలా మంచి నైపుణ్యం ఉండడము, మంచి సర్జన్గా పేరు తెచ్చుకోవడము, వీరు ఎప్పుడూ ఒక సక్సెస్ఫుల్ సర్జన్గా పేరు తెచ్చుకోవడము, హస్తవాసి అంటాం. వీరికి హస్తవాసి అనేది చాలా బాగా ఉంటుంది. వీరు ఏ సర్జరీ చేపట్టినా అది సక్సెస్ అవ్వడము, ఇటువంటి ఒక ట్రాక్ రికార్డ్ని ఇస్తుంది ఈ కలయిక. అలాగే స్పిరిచువల్ హీలింగ్ విషయానికి వచ్చినట్టయితే జ్యోతిష రంగంలో రాణించడానికి ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కుజుడు ఎప్పుడైతే పాజిటివ్గా ఉండి యోగకారకుడుగా ఉండి కేతువుతో కలిసి ఉంటాడో చాలా ధార్మికమైనటువంటి బుద్ధి, స్ట్రైట్ ఫార్వర్డ్ నేచరు, ఉన్నతమైనటువంటి ఆశయాలు ఇచ్చి జ్యోతిషం కాంబినేషన్ కనుక్కున్నట్టయితే స్పాంటేనియస్గా ప్రెడిక్షన్స్ చేయడం, అంటే అప్పటికప్పుడు ప్రెడిక్షన్స్ చేయగలగడము, ఇంట్యూషన్తో ప్రెడిక్షన్ చేయగలగడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వగలదు ఈ కలయిక. ఇది ఆధ్యాత్మిక సాధన కూడా చాలా బాగా ఉపకరించేటువంటి కలయిక. అలాగే ఎడ్యుకేషన్ రంగం చూసినట్టయితే ఎడ్యుకేషన్కి పాజిటివ్ కాంబినేషన్లో కనుక ఉన్నట్టయితే ఈ కలయిక చాలా మంచి ఎడ్యుకేషన్, ఫారిన్ ల్యాండ్లో ఎడ్యుకేషన్, అక్కడ కూడా రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్లో ఎడ్యుకేషన్ చేయడము, అకాడమిక్స్ చాలా బాగుండడము, ఇలాంటి ఫలితాలని ఇస్తుంది. ఈ విధంగా స్థూలంగా ఈ కలయిక ఈ విధమైనటువంటి పాజిటివ్, నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది అని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క స్థానంలో ఎలాంటి ఫలితాలు ఉంటాయని కనుక క్లుప్తంగా చూసినట్టయితే, లగ్నంలో కనుక ఉన్నట్టయితే కోప స్వభావి, ముక్కోపిగా ఉండడము, చాలా త్వరగా కోపం రావడము. కుజుడు కనుక వక్రించి నీచలో ఉండి కేతువుతో కనుక ఉన్నట్టయితే ఆ తీవ్ర స్వభావం వలన ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఇటువంటి ఒక మనస్తత్వం ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. మైండ్ ఎప్పుడు డిస్టర్బ్డ్గా ఉంటుంది. చాలా విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా రెస్ట్లెస్గా ఉంటారు. ప్రశాంతంగా ఎప్పుడు ఉండదు. మైండ్ ఎప్పుడు ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూ, మదన పడుతూ, లేదా ఏదో ఒక విషయం గురించి అన్వేషిస్తూ ఇలా ఉంటుంది. వారి యొక్క మైండ్ ఎప్పుడు ఆక్యుపైడ్గా ఉంటుంది. అదే వారికి ఒక పెద్ద ప్రాబ్లంగా కూడా ఉంటుంది. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండట్లేదు అనేది వారి కంప్లైంట్. ఎందుకంటే కేతువు ఎప్పుడు కూడా చాలా విషయాల గురించి ఆలోచించేలా చేస్తాడు కేతువు. సెకండ్ హౌస్లో కనుక్కున్నట్టయితే ధనయోగాన్ని ఇస్తుంది. నెగిటివ్ కాంబినేషన్లో ధన నష్టము, తీవ్ర ధన నష్టము, ఆకస్మిక ధన నష్టము, కుటుంబ కలహాలు, మాటల ద్వారా ఇతరులతో సమస్యలు, కటువుగా మాట్లాడటము, పరుషంగా మాట్లాడటము, దానివల్ల సమస్యలు కొని తెచ్చుకోవడము, శత్రుత్వం కొని తెచ్చుకోవడము, ఇలాంటి సమస్యల్ని ఇస్తుంది ఈ కలయిక. థర్డ్ హౌస్లో కనుక్కున్నట్టయితే వ్యాపార రంగంలో అద్భుతమైన విజయాలు సాధించడము, చిన్న వ్యాపారం స్టార్ట్ చేసి పెద్దదిగా విస్తరించడము, ఒక ఎంపైర్ను కూడా స్థాపించగలగడం, ఇలాంటి చాలా మంచి ఫలితాలను ఇవ్వగలదు ఈ కలయిక. అయితే అన్నదమ్ములతో కొంత ఫ్రిక్షను, తగాదాలు ఇవి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఫోర్త్ హౌస్లో కనుక్కున్నట్టయితే ఎడ్యుకేషన్లో బ్రేక్స్, తల్లితో సత్సంబంధాలు లేకపోవడము, ఎప్పుడు కూడా తన చుట్టూ ఉన్నటువంటి వారితో, తన బంధువులతో ఏదో ఒక విషయంలో వివాదాలు, వాళ్ళ చేత కొంత చెడ్డ పేరు తెచ్చుకోవడము, వారి నుంచి మాటలు పడ్డము, ఇలాంటి నెగిటివ్ రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంది. పాజిటివ్ కనుక చూసినట్టయితే
భూ సంపద, ల్యాండెడ్ ప్రాపర్టీస్ అంటాం, భూ సంపద, ఇటువంటి వాటి వల్ల మంచి వెల్తీ పర్సన్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఫారిన్ ల్యాండ్లో సెటిల్ అవ్వడము, ఫారిన్ ఎడ్యుకేషన్, వీటికి కూడా కుజకేతువుల కలయిక 4th హౌస్లో మంచి రిజల్ట్స్ ఇస్తుంది. 5th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆడవారి విషయంలో మిస్క్యారేజెస్ ఎక్కువ అవుతూ ఉండడము, సంతాన సమస్యలు, సంతానం వృద్ధిలోకి రాకపోవడము, సంతానం లేకపోవడము, అనారోగ్యంతో సంతానం జన్మించడము, పరిమితమైన సంతానము, ఇటువంటి రిజల్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మంత్ర సాధనకి, మంత్రసిద్ధికి ఇది చాలా బాగా ఉపకరించేటువంటి కలయిక 5th హౌస్లో జ్యోతిష రంగంలో రాణించడానికి కూడా ఇది చాలా బాగా సహాయపడుతుంది. ఇక 6th హౌస్లో కనుక ఉన్నట్టయితే స్పోర్ట్స్ కెరియర్లో చాలా బాగా రాణిస్తారు, పోరాట పటిమ ఎక్కువగా ఉంటుంది, కాంపిటేటివ్ ఫీల్డ్లో రాణించడానికి ఈ కలయిక చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అయితే చిన్నపాటి అనారోగ్యాలు ఉన్నప్పటికీ కూడా వాటి నుంచి రికవర్ అయ్యి ఎప్పుడు హెల్తీ పర్సన్గానే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుజుడు పాడైతేనే తీవ్రమైనటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. 7th హౌస్లో కనుక ఉన్నట్టయితే వైవాహిక సమస్యలు, ఎప్పుడు వివాహంలో ఘర్షణ, తీవ్ర పరిణామాలు, విడిపోదామన్న ఆలోచన, వివాహంలో వైలెన్స్, ఇలాంటి వాటికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. 8th హౌస్లో కనుక ఉన్నట్టయితే యాక్సిడెంట్స్, దీర్ఘరోగాలు, దీర్ఘకాలిక రోగాలు, వీటి వల్ల ఎప్పుడు సతమతమవుతూ ఉంటారు. ఆస్తి విషయంలో ఎప్పుడు కూడా నిరాశ నిస్పృహలు, తనకు రావాల్సిన ఆస్తి కూడా లిటిగేషన్లో ఉండి రాకపోవడము, ఇలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది. 9th హౌస్లో కనుక ఉన్నట్టయితే ఆధ్యాత్మిక చింతనకి, ఆధ్యాత్మిక దృష్టికి, ఆధ్యాత్మిక సాధనకి చాలా బాగా ఉపకరించేటువంటి ప్లేస్మెంట్, విదేశాల్లో రాణించడానికి ఈ కలయిక 9th హౌస్లో హెల్ప్ చేస్తుంది. 10th హౌస్లో కనుక ఉన్నట్టయితే కుజుడు యోగవంతమైనటువంటి స్థితిలో ఉంటే, పాజిటివ్గా కనుకుంటే కెరియర్లో చాలా ఉన్నత స్థానానికి ఎదగడము, కెరియర్ గ్రోత్ ఎప్పుడూ ఉంటుంది. అయితే నెగిటివ్గా కనుకున్నట్టయితే కెరియర్లో ఎప్పుడు కూడా అబ్స్టకల్స్, ఆటంకాలు, అప్స్ అండ్ డౌన్స్, అనుకున్న స్థాయిలో ఎదగలేకపోవడము, ఇటువంటి ఫలితాలు ఉండే అవకాశం ఉన్నాయి. 11th హౌస్లో కనుక ఉన్నట్టయితే కుజకేతువుల కలయిక సంఘంలో, సమాజంలో పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు, ఈ విధంగా ఒక విఐపిగా పేరు తెచ్చుకోవడము, ఇలాంటి ఫలితాలను ఇస్తుంది. అయితే స్నేహితుల వలన కొంతవరకు నిరాశ నిస్పృహలు, చేదు అనుభవాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 12th హౌస్లో కనుక ఉన్నట్టయితే పాజిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే విదేశాల్లో సెటిల్ అవ్వడము, విదేశీ ప్రయాణాలు, విదేశ సంబంధమైన వ్యాపారాలు, దీంట్లో రాణించడానికి సహకరిస్తుంది కాంబినేషను. నెగిటివ్ సైడ్ కనుక చూసినట్టయితే అనుకోని కారణాల ద్వారా ధనం ఎప్పుడు ఖర్చు అవుతూ ఉండడము, అనారోగ్య సమస్యలు, దీనివల్ల ఎప్పుడూ కూడా మెంటల్ పీస్ తక్కువగా ఉండడము, ధనం కూడా ఎక్కువ ఖర్చు అవుతూ ఉండడము, ఇలాంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఆధ్యాత్మిక సాధనకి, ఆధ్యాత్మిక చింతనకి, ప్రగతికి ఈ కాంబినేషన్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది 12th హౌస్లో. ఈ విధంగా కుజకేతువుల కలయిక అనేది ప్లస్ అండ్ మైనస్, అంటే పాజిటివ్, నెగిటివ్, ఈ రెండు ఫలితాల కలయికగా మనం చూడాల్సి ఉంటుంది. ప్రతి చాట్లోనూ ఈ కలయిక ఉన్నప్పుడు కారకత్వాలు, ఆధిపత్యాలు, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని మనం ఫైనల్గా ఒక నిర్ధారణకు రావాల్సి ఉంటుంది తప్ప కేవలం ఈ కలయిక వల్ల ఇలాగే ఉంటుంది అని నిర్ధారణకు రావడం కూడా పొరపాటే. ఏదేమైనా కానీ ఈ కలయిక మాత్రం చాలా ప్రత్యేకమైనటువంటి, విశిష్టమైనటువంటి కలయికగా మనం చూడాల్సి ఉంటుంది, ఈ కుజకేతువుల కలయిక. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.